5 ఖాళీలపై అందరి గురి. కాంగ్రెస్లో ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల సందడి. నేనంటే నేను అని చెప్తున్నారు. 20 మందికి ఒక ఎమ్మెల్సీ వస్తుందట. 20 మందికి ఒక ఎమ్మెల్సీ. దాంట్లో కాంగ్రెస్కు 4 వచ్చేటువంటి ఛాన్స్ ఉన్నది, బీఆర్ఎస్కు 1 వచ్చేటువంటి అవకాశం ఉన్నది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి 1. కాంగ్రెస్లో 5 ఎవరు? కాంగ్రెస్లో 4 ఎమ్మెల్సీలు. ఈ 4 ఎమ్మెల్సీల్లో ఇప్పటికే ఒక 3-4 పేర్లు. 1 అద్దంకి దయాకర్, 2 వేం నరేందర్ రెడ్డి, ముఖ్యమంత్రికి సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి. ఇవి క్లియర్గా అయిపోయినట్టుంది, వేం నరేందర్ రెడ్డి. 3 ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి విజయాబాయి అనేటువంటి పేరు వినబడుతుంది. విజయాబాయి, వైరాకు సంబంధించినటువంటి విజయాబాయి. 4వది ఎవరు? బీసీయా లేకపోతే మైనారిటీయా? బీసీ, మైనారిటీ, లేకపోతే ఇంకెవరు? ఇప్పటికే బీసీ కులగణన చేసిరు. 4 వస్తే 1 కూడా ఇవ్వలేదని మళ్ళీ కొట్లాట అవుతుంది. ఇవ్వకపోతే ఓ బాధ, ఇస్తే ఓ బాధ, కరిస్తే కప్ప కోపం, విడిస్తే పాము కోపం అన్నట్టుగా ఉన్నది. మళ్ళా దానికి తోడు సిపిఎం చెరొకటి అడుగుతున్నది. పొత్తులో ఉన్నాం కాబట్టి మాకు ఇవ్వకపోతే మీ సంగతి చెప్తామని వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు సిపిఐకి ఇస్తారా, సిపిఎంకి ఇస్తారా? సిపిఐకి ఆల్రెడీ 1 చైర్మన్ ఇచ్చిరు 1, కాబట్టి సిపిఎంకి ఏమైనా ఇస్తారా? ఎమ్మెల్సీ ఇస్తారా? ఏమి ఇస్తారు అనేటువంటి విషయం కూడా క్లారిటీ లేదు. ఈ 4 అభ్యర్థి ఎవరు? ఇక దీనికి తోడు ఈ ఒక మహిళ ఇవ్వాలంటే ఎస్టీ మహిళ అవుతురు. మహిళలు ఎవరు? అట్లనే ఈ యువకులు, అరే పార్టీని నమ్ముకొని పార్టీలో ఉన్నటువంటి వాళ్ళకి ఇవ్వాలి. వేములవాడ నుంచి బయటికి వచ్చిండు, అద్దంకి ఎన్నికల తర్వాత ఇది తెలంగాణ ఉద్యమం నుంచి పార్టీలో చేరిండు, విజయబాయి బయట నుంచి వచ్చినామేనే అని పార్టీలో పుట్టి పెరిగినటువంటి వాళ్ళు యువకులు 30-40 సంవత్సరాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఇస్తేనే వచ్చేటువంటి తరానికి వాళ్ళు పనిచేయగలుగుతారు. లేకపోతే ఇట్లా మధ్యలో పోయేటువంటి వాళ్ళకి ఎమ్మెల్సీలు ఇచ్చుకుంటూ కూర్చుంటే పార్టీని నడిపేటువంటి వాళ్ళు ఎవరు? రేపొద్దుగాల అవసరం కోసం వీళ్ళు వెళ్ళిపోతే కరడు కట్టినటువంటి శిక్షణ కలిగినటువంటి కార్యకర్తలకు ఎమ్మెల్సీ ఇవ్వకపోతే ఎట్లా అని కాంగ్రెస్లో అదొక కొట్లాట అవుతున్నది. ఇదొక అంశము. మళ్ళీ అది కాకుండా బీఆర్ఎస్లో ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో 38 మంది ఎమ్మెల్యేల్లో 10 మంది పోతే 28 మంది 1 వస్తుంది వాళ్ళకు. ఆ 1 ఇప్పుడు సత్యవతి రాథోడ్కే ఇస్తారు అనేటువంటిది ఒకటి ఉంది. ఎస్టీ మహిళ సత్యవతి రాథోడ్కి ఇస్తే జనంలోకి బాగా పోతుందని. కాదు బీసీలకి ఇవ్వాలని అందులో ఒక కొట్లాట, లేదు ఎస్సీలకి ఇవ్వాలని ఇంకో కొట్లాట. ఎవరికి ఇస్తారో 1 అనేటువంటిది ఒకటి. మళ్ళా ఈ 10 మంది పార్టీలు మారినటువంటి వాళ్ళు ఉంటారు కదా, మతం మారినట్టు ఈ పార్టీలు మారడం ఒకటి. ఈ పార్టీలు మారిన 10 మంది ఎమ్మెల్యేలు ఎవరికి ఓటేస్తారు? విప్పిస్తే వాళ్ళు ఏం చేయాలి? లేదు కాంగ్రెస్ ఇంకా చేసి టీఆర్ఎస్ ఎమ్మెల్యేల క్రాస్ ఓటింగ్ చేసి 5కి 5 కాంగ్రెసే గెలిచేటువంటి అవకాశం ఉందా? 5వ అభ్యర్థిని కూడా పెడుతుందా కాంగ్రెస్? చూడాల్సినటువంటి అవసరం కూడా ఉంది. 5వ అభ్యర్థిని పెట్టేటువంటి సాహసం చేస్తుందా? చేస్తే ఎంఏఎంకి సంబంధించినటువంటి 5 సిపిఐ 1 ఆల్రెడీ వాళ్ళకే మద్దతు ఉంటుంది కాబట్టి సిపిఐ, 8 మంది బీజేపీ. వీళ్ళకి ఇద్దరికి ఏవి రావు. వీళ్ళకి 8 మందే ఉన్నారు, వీళ్ళకి 5 ఉన్నారు. సో 13 మంది, ఇంకో 7 కలిస్తే 2 పార్టీలు కలిసేటువంటి కావు. బీజేపీ ఇటు బీఆర్ఎస్కు మద్దతు ఇయ్యదు, ఇటు కాంగ్రెస్కు మద్దతు ఇయ్యదు, తటస్థంగా ఉండిపోవాల్సినటువంటి పరిస్థితి. మరి బీజేపీ నుంచి క్రాస్ ఓటింగ్ ఏమైనా చేయగలుగుతారా? లేకపోతే బీఆర్ఎస్ నుంచి ఏమైనా క్రాస్ ఓటింగ్ చేయించేటువంటి అవకాశం ఉందా? కాంగ్రెస్ పార్టీ ఏం చేయబోతున్నది? ఎవరెవరు? అద్దంకి దయాకర్, వేం నరేందర్ రెడ్డికి ఖచ్చితంగా ఇస్తారు, విజయబాయికి కూడా ఖచ్చితంగా ఇస్తారనేటువంటి ఒక చర్చ కూడా సాగుతున్నది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి వేయండు, ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి లిస్టును కూడా ఇవాళ ఫైనల్ చేసుకొని వస్తాడు, పనిలో పనిగా అనేటువంటి ఒక చర్చ జరుగుతున్నది. కాబట్టి ఉన్న దాంట్లో ఎవరు మళ్ళా గతంలో ఈ బీసీలు ఈ మళ్ళా రామ్మోహన్ రెడ్డి, ఇప్పుడు మీడియాకు సంబంధించినటువంటి రామ్మోహన్ రెడ్డి కూడా ఎమ్మెల్సీ టికెట్ అడుగుతున్నాడు. సామా రామ్మోహన్ రెడ్డి ప్లస్ విద్యార్థి ఉద్యమం నుంచి వచ్చి కాంగ్రెస్లో మొదటి నుంచి ఉన్నాం, 2009 నుంచి పార్టీలో చేరినామని కొనగల మహేష్ లాంటి వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు కూడా మేము అడుగుతున్నాము అనే ఒక మాట చర్చ జరుగుతుంది. ఈ సామా రామ్మోహన్ రెడ్డి కానీ మహేష్ లాంటి వాళ్ళు కానీ వస్తుందా బీసీ కోటాలో మాకు ఇవ్వాలని మహేష్ లాంటి వాళ్ళు కూడా అడుగుతున్నారు. ఏం చేస్తారు మరి? వాళ్ళకి ఇస్తారా ఇవ్వరా? ఏం చర్చ జరుగుతుంది? వాళ్ళు కాకుండా అనేక మంది బీసీలు మొదటి నుంచి పార్టీలో ఉన్నటువంటి వాళ్ళము, 40 సంవత్సరాలుగా పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు, ఇవన్నీ పక్కన పెడితే కాంగ్రెస్ ఒక నిర్ణయం ఏం తీసుకున్నది? ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా పోటీ చేసినటువంటి వాళ్లకు ఎమ్మెల్సీ అవకాశం లేదని చాలా స్పష్టంగా చెప్తున్నది.
సో ఎమ్మెల్యేలు ఎంపీలుగా పోటీ చేసి ఓడిపోయినటువంటి వాళ్ళకు ఎవరికీ అవకాశం లేదు. ఇంకా సీనియర్లా పాతోళ్ళ కొత్తోళ్ళ పక్కన పెడితే పోటీ చేయనటువంటి అవకాశం రానటువంటి వాళ్ళు యువకులు ఇట్లాంటి వాళ్ళకి ఏమైనా అవకాశం వస్తుందా? రామ్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళకో కొనగల మహేష్ లాంటి వాళ్ళకో, ఎందుకంటే పార్టీ వాయిస్ని అధికారం ఉన్నా లేకపోయినా 10-15 సంవత్సరాలుగా వినిపిస్తున్నారు కాబట్టి వీళ్ళకి అవకాశం ఉంటుందా? లేకపోతే పున్నా కైలాష్ నేత లాంటి వాళ్ళు వస్తారా? మొదటి నుంచి విద్యార్థి ఉద్యమంలో వచ్చినటువంటి వాళ్ళు పున్నా కైలాష్ నేత వీళ్ళు ఉన్నటువంటి వాళ్ళు, లేకపోతే ఈ పిడమర్తి రవి లాంటి వాళ్ళు ఎస్సీ కోటా కింద మాకు ఇవ్వాలని చెప్పేసి దాంట్లో అద్దంకి దాఖలిస్తారు కాబట్టి పిడమర్తి రవి లాంటి వాళ్ళు కాకుండా మిగిలినటువంటి వాళ్ళు కూడా ఒక 20-30 మంది ఎవరికి వాళ్ళు చేస్తున్నారు. ఉన్నాయి 5, వచ్చేది 4, 20-30 మంది పోటీలో 4గురికి ఎవరికి ఇస్తారు? ఇవ్వకపోతే మిగిలినటువంటి వాళ్ళు అలిగేటువంటి వాళ్ళు ఎవరు? మళ్ళీ ఇంకెప్పుడు వస్తుందో తెలియదు. కాబట్టి కాంగ్రెస్కి ఇది కత్తి మీద సాములాగా ఉన్నటువంటి ప్రక్రియ. కాంగ్రెస్ ఏం చేస్తుందో ఏమో అర్థం చేసుకోవాలి. మరి కాంగ్రెస్ ఎవరికి ఇస్తుందో చూడాల్సినటువంటి అవసరం ఉన్నది.